రాష్ట్రంలో వర్షాలు వరదలు తగ్గాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా ఆ ప్రభావం తెలంగాణపై లేదు. ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండల వల్ల క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం టైంలో అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయి. ఇక మరో 4 రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం సిటీతో పాటు జిల్లాల్లోనూ పొడి వాతావరణం ఏర్పడింది. మరో 4 రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా ఆ ప్రభావం రాష్ట్రంపై లేదని ప్రకటించింది. అయితే ఈ వారం చివరిలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు మాత్రం తెలిపింది. ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణిస్తున్నందువల్ల మనకి తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఆ ప్రాంతంలో కొద్దిగా మోడరేట్ రెయిన్స్ రాగల 2-3 రోజుల్లో అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండబోదు. అందుకని మనకి పగటిపూట టెంపరేచర్లు పెరిగి సాయంత్రం పూట అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు మళ్ళీ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. 2-3 రోజులుగా రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో 30 నుంచి 33, జిల్లాల్లో 35 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ఎండల కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్లో డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. అప్పుడే ఎండలు, మళ్ళీ అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వాన పడింది. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, కోటి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షం పడుతుంటే కూడా ఎండ కొట్టింది. క్యూములోనింబస్ మేఘాల వల్లే ఈ పరిస్థితి ఉందని చెప్తున్నారు అధికారులు. ఇక జిల్లాల్లోనూ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయి. నిర్మల్, ములుగు జిల్లాల్లో నదులకు వరద ప్రవాహం తగ్గింది. ములుగు జిల్లాలో గోదావరి నీటి మట్టం తగ్గింది. ఏటూరు నాగరం మండలం రామన్నగూడెం దగ్గర ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ఇక పుష్కరఘాట్ల దగ్గర ప్రస్తుతం 15.3 మీటర్ల నీటి మట్టం ఉంది.